వెల్కమ్ టు రాము స్టాక్ బ్రోకింగ్. ఈరోజు ఈ వీడియోలో ఆప్షన్ ఎక్స్పైరీ స్ట్రాటజీ గురించి తెలుసుకుందాం. ఆప్షన్ ఎక్స్పైరీ స్ట్రాటజీ వచ్చేసి కంప్లీట్గా ఆప్షన్ సెల్లింగ్ స్ట్రాటజీ. ఈ స్ట్రాటజీ వచ్చేసి ప్రతిరోజు ఏదైతే ఆప్షన్ ఎక్స్పైరీ ఉంటుందో ఆ ఆప్షన్ ఎక్స్పైరీ పైన ట్రేడింగ్ జరుగుతూ ఉంటుంది. అంటే మండే మిడ్ క్యాప్ నిఫ్టీ పైన, ట్యూస్డే ఫిన్ నిఫ్టీ పైన, వెడ్నెస్డే బ్యాంక్ నిఫ్టీ పైన, థర్స్డే నిఫ్టీ పైన, ఫ్రైడే సెన్సెక్స్ పైన. సో ఈ విధంగా ఎవ్రీడే ఆప్షన్ ఎక్స్పైరీ రోజు ఎవ్రీడే ట్రేడింగ్ జరుగుతుంది. ఇవి ఎవ్రీడే 3 లాట్లతో ట్రేడింగ్ జరుగుతుంది. సో కంప్లీట్గా ఆప్షన్ సెల్లింగ్ మాత్రమే, ఆప్షన్స్ బయింగ్ కాదు, ఆప్షన్స్ సెల్లింగ్ మాత్రమే. ఈ స్ట్రాటజీలో స్టాప్ లాస్, టార్గెట్ 2 ఉంటాయి. ఈ స్ట్రాటజీ ఎప్పుడైతే సిగ్నల్ జనరేట్ చేస్తుందో జనరేట్ చేసిన ప్రతిసారి ఒక పుట్టు ఒక కాలు ఆప్షన్ సెల్ అవుతూ ఉంటుంది. సో ఈ స్ట్రాటజీ ఈరోజు నిఫ్టీ ఫిన్సర్ అంటే ఫిన్ నిఫ్టీ పైన ఈరోజు స్ట్రాటజీ ఏ విధంగా వర్కౌట్ అయిందో చూద్దాము. అండ్ ఈరోజు ఏంటంటే ఫిన్ నిఫ్టీలో హెవీ మూమెంటం చూసాము. సో అరౌండ్ 2 o'clock నుంచి 21,450 నుంచి అంటే 450 నుంచి అరౌండ్ మనకి 160 పాయింట్స్ వరకు డౌన్ అయింది. అంటే రఫ్లీ మనకు 300 పాయింట్స్ మూమెంటం అనేది ఈ మార్కెట్లో చూసాము. సో ఇట్లాంటి టైంలో మన స్ట్రాటజీ ఏ విధంగా వర్కౌట్ అయింది అండ్ ఈ సిగ్నల్స్ ఎలా ట్రేడింగ్ టెర్మినల్కి పంపిస్తుందో ఒక డెమో రూపంలో మీకు చూపిస్తున్నాను. ఇది వచ్చేసి మన ఆల్గో ప్లస్ సాఫ్ట్వేర్. సో అక్కడ ఏదైతే సిగ్నల్ జనరేట్ అవుతుందో ఆ సిగ్నల్స్ ఆటోమేటిక్గా ఇక్కడికి వచ్చి ట్రేడ్ అవుతుంది. సో ఇక్కడ ఓపెన్ ఆర్డర్స్లో మనకి ఏవైతే ఓపెన్గా ఉన్నాయో చెక్ చేసుకోవచ్చు. క్లోజ్డ్ ఆర్డర్స్లో మనకి ఏ పొజిషన్స్ క్లోజ్ అయ్యాయో ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు. సో కంప్లీట్గా ఈ సాఫ్ట్వేర్కి అంటే అమీ బ్రోకర్కి ఆటోమేటిక్గా ఆల్గో ప్లస్ కనెక్ట్ అయి ఉంటుంది. సో ఆల్గో ప్లస్లో ట్రేడ్ అనేది మనకు ట్రేడింగ్ టెర్మినల్లోకి వెళ్తుంది. సో ఇది ఈ రోజు ఎలా జరిగిందో ఒకసారి డెమో రూపంలో చూద్దాం. సో ఈరోజు ఫస్ట్ సిగ్నల్ వచ్చేసింది. ఫస్ట్ సిగ్నల్ ట్రేడ్ అవుతుంది. సో డెమోగా ఓపెన్ చేసి చూపిస్తున్నాను. సో ఫస్ట్ ట్రేడ్ రాగానే ఆటోమేటిక్గా పొజిషన్స్ క్లోజ్ అయింది. 3 లాట్లకి 1,800 రూపాయల లాస్తో క్లోజ్ అయింది. సో ఇక్కడ 3 లాట్స్. సో అది క్లోజ్ కాగానే మళ్ళీ పొజిషన్ పడింది. సో ఏ పొజిషన్కి ఏం ప్రాఫిట్ వస్తుంది, లాస్ వస్తుందో ఇక్కడ చూపిస్తుంది. ప్రతిసారి సేమ్ స్ట్రైక్ ప్రైస్ మాత్రమే సెల్ అవుతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మాత్రమే మనకి ఇది స్ట్రైక్ ప్రైస్ చేంజ్ కావడం అనేది జరుగుతుంది. సో ఆల్మోస్ట్ ఆల్ మనకు సేమ్ స్ట్రైక్ ప్రైస్ ఎద్దామని మాత్రమే పుట్టు కాలు సెల్ జరుగుతూ ఉంటుంది. సో వాట్ ఎవర్ ప్రాఫిట్ ఆర్ లాస్ మనకి ఇక్కడ అగుపడుతూ ఉంటుంది. అండ్ క్లోజ్డ్ ఆర్డర్స్లో ఇప్పటివరకు క్లోజ్ అయిన దాని ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఇప్పటి వరకు 2 సెట్స్ మనకు క్లోజ్ అయ్యాయి. సో లాస్ వచ్చేసి 594 ఉంది. మళ్ళీ పొజిషన్ ఓపెన్ చేసుకుంది. సో ఇదంతా ఒక కాంబినేషన్స్లో అంటే మీకు చూపించడం కోసం డెమో రూపంలో చూపిస్తున్నాను. సో ఈరోజు రియల్ ట్రేడింగ్ ఎలా జరిగింది అనే దాన్ని మీకు సిమ్యులేషన్లో చూపిస్తున్నాను. ఇట్స్ లైక్ ఏ పాస్ట్ పర్ఫార్మెన్స్ను, ఈరోజు జరిగిన పాస్ట్ పర్ఫార్మెన్స్ని చూపిస్తున్నాను. సో అక్కడ నుంచి ఏ సిగ్నల్స్ వచ్చినా ఇక్కడికి సిగ్నల్ జనరేట్ అవుతూ ఉంటుంది. సో ఈ స్ట్రాటజీలో స్టాప్ లాస్ ఉంటుంది, టార్గెట్ ఉంటుంది. ఆటోమేటిక్గా పొజిషన్స్ అవే క్లోజ్ అవుతూ ఉంటాయి. సో సిగ్నల్ రాగానే పుట్టు కాలు తీసుకోవడం అనేది ఆటోమేటిక్గా జరుగుతుంది. ప్రాఫిట్ ఆర్ లాస్ రీచ్ కాగానే ఆటోమేటిక్గా పొజిషన్ క్లోజ్ అవుతూ ఉంటాయి. ఇక్కడ మీకు ప్రాఫిట్ వచ్చినప్పుడు కూడా మీరు మాన్యువల్గా కావాలంటే మాన్యువల్గా కూడా ఎగ్జిట్ కావచ్చు. సో మాన్యువల్ ఆప్షన్స్ కూడా మనకు ఆల్గోలో ఉంది. సో ఇది 3 లాట్స్ మీద మనకు జరిగేది. 3 లాట్స్ అంటే రఫ్లీ మనం వేసుకునేది అంటే 150,000కి ఒక సెటప్ వేసుకుంటున్నాము. అంటే ఒక పుట్టు కాల్ సెల్ చేయడానికి. బట్ ఫిన్ నిఫ్టీ చేయడానికి 120,000 ఉంటే సరిపోతుంది పుట్టు కాల్ సెల్ చేయడానికి. ఈవెన్ దో మనం 150,000కి ఒక సెట్ వేసుకున్నాం అంటే 5 lakhs ఆఫ్ ఇన్వెస్ట్మెంట్కి 3 లాట్లతో ప్లాన్ చేస్తున్నాం.
సో ఈ సెటప్ అంతా 3 lakhsకి 3 లాట్లు సెల్లింగ్. ఆప్షన్స్ బయింగ్ చేస్తే ఇంకొన్ని లాట్స్ ఎక్కువ వేయచ్చు అనేది ఒక ఆలోచన ఉంటుంది, బట్ నేను అలా చేయట్లేదు. ఇవి ప్రజెంట్గా ఓపెన్ పొజిషన్స్లో నడిచేటి. మీకు ఇక్కడ ప్రైస్ కూడా అప్డేట్ అవుతూ ఉంటుంది. మార్కెట్ సడన్గా పడినప్పుడు కూడా ఏం జరిగిందో మనం చెక్ చేసుకోవచ్చు. సో మార్కెట్ వచ్చేసి ప్రజెంట్గా 21,457, స్టిల్ 1,900 2,000. సో చాలా మందికి ఏంటంటే ఆప్షన్ సెల్లింగ్ చేసేటప్పుడు ఎక్కువ మూమెంటం వస్తే ఏం జరుగుతుంది అనేది ఒక ఐడియా ఉంటుంది. సో దానికోసం ఆప్షన్ సెల్లింగ్ చేయడము ఇబ్బంది అనే ఫీలింగ్ ఉంటుంది. బట్ స్ట్రాటజీ వర్కౌట్ అయినప్పుడు ఆప్షన్ సెల్లింగ్ జరిగినప్పుడు కూడా మూమెంటం వచ్చినప్పుడు కూడా స్టాప్ లాస్ టార్గెట్ ఉంటే ఆటోమేటిక్గా మన పొజిషన్స్ క్లోజ్ అయ్యి కొత్త పొజిషన్స్ ఓపెన్ చేసుకుంటూ ఉంటాయి. అండ్ మూమెంటం ఉన్నప్పుడు ఆప్షన్స్ ప్రీమియం కూడా మళ్ళీ పెరుగుతూ ఉంటాయి. సో స్టిల్ నౌ పొజిషన్స్ నాట్ క్లోజ్డ్, స్టిల్ పొజిషన్ రన్ అవుతూనే ఉంది. సో ఇక్కడ ఏమవుతుందంటే మార్కెట్ సైలెన్స్గా ఉంది కాబట్టి మనకు మార్కెట్ వచ్చేసి ప్రీమియం ఎక్కువ కరిగిపోతుంది కాబట్టి వీఆర్ గెటింగ్ హెవీ ప్రాఫిట్. సో ఇక్కడ వరకు కూడా ప్రాబ్లం ఏం లేదు, ఇక్కడ వరకే ప్రాబ్లం ఏం రాలేదు మనకి. సో ఆల్మోస్ట్ ఆల్ పొజిషన్ క్లోజ్ అయిపోయింది. సో పొజిషన్ క్లోజ్ చేసుకుని మళ్ళీ పొజిషన్ వేసుకుంది. సో ఇప్పటి వరకు వచ్చేసి మనం నెట్ ప్రాఫిట్ వచ్చేసి 1,182 రూపీస్కి వెళ్ళాము. సో మూమెంటం ఉంది కాబట్టి ఇమీడియట్గా పొజిషన్స్ క్లోజ్ అవుతూ వస్తున్నాయి. 3,258. ఇంకా నెక్స్ట్ పొజిషన్స్ ఏవి తీసుకోలేదు. సో అరౌండ్ టైమ్ నాకు 50 అవుతుంది. సో రైట్ నా వచ్చేసి 3,000 రూపీస్ ప్రాఫిట్లో ఉన్నాము. సో ఆల్మోస్ట్ ఆల్ మనం మార్కెట్ ఎండింగ్కి వచ్చేసాం కాబట్టి వీ కెన్ క్లోజ్ ఇన్ ద మాన్యువల్. సో మాన్యువల్గా మనం క్లోజ్ చేసుకుంటే సరిపోతుంది. 3 o'clock ఇక్కడ ఏంటంటే మీకు డెమో చూపిస్తున్నాను కాబట్టి అది 3 o'clock క్లోజింగ్ కాలేదు కాబట్టి నేను క్లోజ్ చేసి చూపిస్తున్నాను. సో ఇక్కడ మనకు వచ్చేసి 7,000 అనేది ప్రాఫిట్ వచ్చేసింది ఈ స్ట్రాటజీ ప్రకారం. సో స్ట్రాటజీ ఓకే ఉన్నప్పుడు మనకేమవుతుందంటే పొజిషన్స్ ఆటోమేటిక్గా మనకు స్ట్రైక్ ప్రైస్లు మారుతూనే ఉంటుంది. సో ఒక డౌట్ ఆఫ్ అనేది ఉంటుంది, ఎందుకంటే తక్కువ ప్రీమియమ్స్లో ఆప్షన్ సెల్లింగ్ చేసినప్పుడు మూమెంటం వచ్చినప్పుడు ఇబ్బంది అవుతుంది అనేది. బట్ అందుకోసమే ఈరోజు ఈ స్ట్రాటజీని ఇక్కడ చూపించాను. థ్యాంక్ యూ అండి.